హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రస్క్ కస్టర్డ్ ఫుడ్డింగ్ విత్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గులాబ్ జామ్ పిండి బదులు ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం హెల్తీ కాబట్టి గోధుమ పిండితో చేసుకోవడం బెటర్. ఆ తర్వాత ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ సోడా యాడ్ చేసుకోవాలి. సోడా యాడ్ చేసి ఒక 1 కప్ వరకు మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లూజ్ చేయకూడదు. పిండి మొత్తం గట్టిగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా మిల్క్తోనే యాడ్ చేసుకొని పిండి గట్టిగా కలిపి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ మిల్క్ తీసుకొని ఒక 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం హీట్ అవ్వాలి. 1 గ్లాస్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఒక 1 కప్ షుగర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ మిల్క్కి 1/2 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ యాడ్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. డైరెక్ట్ యాడ్ చేస్తే ఉండలు కడతాయి కాబట్టి అలా మిల్క్లో యాడ్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కొంచెం ఇలా థిక్గా ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 1/2 అవర్ వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి గులాబ్ జామ్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. కొంచెం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలి. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ వరకు తీసుకున్నాం కాబట్టి 20 గులాబ్ జామ్స్ వరకు అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత షుగర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 1 కప్ షుగర్ తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. పాకం ఏం అవసరం లేదు. ఆ తర్వాత ఆప్షనల్గా కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసేసి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో రస్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా రస్క్ మొత్తం పెట్టుకోవాలి. ఇలా రస్క్ మొత్తం పెట్టుకున్న తర్వాత చక్కెర పాకం చల్లారిన తర్వాత ఇలా రస్క్ పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే దాని లోపలికి వెళ్తుంది కాబట్టి కొంచెం ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. 2 లేయర్స్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ కూడా కొంచెం చల్లారిన తర్వాత కస్టర్డ్ కూడా పైన లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పైన ఇంకో లేయర్ రస్క్ పెట్టుకోవాలి. ఇలా రస్క్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చక్కెర పాకం పైనుండి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత కస్టర్డ్ కూడా యాడ్ చేయాలి. ఇలా కస్టర్డ్ కూడా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని
ఆ తర్వాత కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న గులాబ్ జామ్ యాడ్ చేయాలి. సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా అన్నీ పెట్టేసుకొని కొంచెం షుగర్ పాక్తో పెట్టేసుకోవాలి ఇలా. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీగా రస్క్ కస్టర్డ్ పుడ్డింగ్ విత్ గులాబ్ జామ్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, లేకపోతే డైరెక్ట్ కూడా తినవచ్చు. అంతేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.